చెప్తా ఉన్నాం, మనకి ఆహ్వానిస్తా ఉన్నాం. కరతాళ తొలతో మన పి నారాయణ గారిని, మన శ్రీనివాసరెడ్డి గారిని, మన అజిత్ భాయ్ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లాభం వేసుకుంటోండి. మన విద్యార్థులైన అజిత్ భాయ్, నారాయణ గారు అందరూ లాభం వేసుకోవచ్చు. అలాగే అజిత్ భాయ్ని మన రేఖా బాబున కేవలంలో సత్కరించవలసిగా కోరుతున్నాం. ఈ అనాదయ మన సమస్యని ఈ భవనం ఇప్పించేదానికి చాలా ఖచ్చితంగా. అయితే ఈ కమ్యూనిటీ అంటే నేను నిజాలు చెప్తాను, ఏదో తిరిగేసి చేస్తానని బయటకు వెళ్ళిపోవడం, మీరందరూ రోడ్ పోయినట్టు రేపు బయటకు తర్వాత నారాయణ సార్ మాట తప్పాడని నాకు వద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు దొరుకు ఏదైనా మాట చెప్తే దాన్ని 100% చేశాను. ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు బీసీలకి ఒక కావాలంటే అక్కడ ఇచ్చాం సైట్, అది బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసి ఆపేశారు. అంటే కాపులకు కావాలంటే అక్కడ ఇచ్చాం, దానికి నా సొంత డబ్బులే ₹1,00,00,000 ఇచ్చి ఆ బిల్డింగ్ అయిపోయి చేశాను. అయితే అవన్నీ క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, కలెక్టర్ చేసేవి మంత్రి చేసే కాదు. ఇటువంటివన్నీ ఏదైతే ప్రపోజల్స్ మేము పెడతామో అవన్నీ కలెక్టర్ ద్వారా పంపిస్తాం. పంపించినప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. క్యాబినెట్ తీసుకునే ప్రతి డెసిషన్ పాలసీ డెసిషన్. ఈరోజు మీకు చెప్పేయచ్చు, రేపు క్యాబినెట్లో పాలసీ డెసిషన్ తీసుకుంటే నేను మాట తప్పినట్టు అంటాను. ఖచ్చితంగా మీలాగా ఇంకా కొంతమంది అడుగుంటారు నన్ను, యాక్చువల్గా స్వర్ణకారులు అడుగుంటారు, ఇంకా చాలామంది అసోసియేషన్ వాళ్ళు, సార్ మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చేసుకోవడానికి వీలుంటుందని. ఖచ్చితంగా నేను పాజిటివ్గానే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నా వంతు ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, క్యాబినెట్లో అప్రూవ్ కావాలి. క్యాబినెట్లో అప్రూవ్ ఏంటంటే నెల్లూరు పుట్టడానికే ఉండదు, రాష్ట్రం అంతా ఉంటుంది. క్యాబినెట్ అప్రూవ్ అంటే పాలసీ. క్యాబినెట్లో అప్రూవ్ అయిన ప్రతిదాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో మెజారిటీ చేతులు ఎత్తాలి. అదే సిస్టమ్. మన బీసీ కొనైనా సైట్ ఇచ్చింది కూడా అంతే. కాపు భవన్కి ఇచ్చిన సైట్ కూడా ఇక్కడ కలెక్టర్ దగ్గర నుంచి పంపించి క్యాబినెట్లో సీఎం గారికి చెప్పి అప్రూవ్ చేయించి మళ్ళీ అసెంబ్లీలో చేయించాం. అది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని దగ్గర చేశారు. అక్కడ నిజం చెప్తున్నాను మీకు, ఆ విధంగా చేయాలంటే ముందే ఖచ్చితంగా నాకున్న అసోసియేషన్ ముఖ్యమంత్రి గారితో, కాబోయే ముఖ్యమంత్రి గారితో ఉన్న అసోసియేషన్తో, చదువు నుండి అసోసియేషన్ నుండి అనుబంధం కానీ ఖచ్చితంగా నేను గట్టిగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిరుపేదలకు ఏదైనా బెనిఫిట్ అవుతుందంటే నేను 100% చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అలా మనకు పాలసీ తీసుకొని చేస్తే నా వంతు కొంత బిల్లు కట్టుకోవడానికి కూడా నేను కూడా చేస్తాను. తెలియజేస్తూ నేను అందరి దగ్గర సెలవు.